కర్ణాటక మార్కెట్ మందగమనం అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. అదేంటో చూద్దాం. ఇప్పటి వరకు కొన్నది 45 మిలియన్ కిలోలు మాత్రమే. ఇంకా రైతుల వద్ద 55 మిలియన్ కిలోల పొగాకు. ఆంధ్రాలో ప్రస్తుత సీజన్పై ప్రభావం, కొనుగోళ్లు ఆలస్యమయ్యే అవకాశం. ఒంగోలు ఆంధ్రజ్యోతి. ప్రస్తుత సీజన్లో ఆంధ్రాలో ప్రత్యేకించి దక్షిణాది లోని వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు కర్ణాటకలో కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటమే కారణమని తెలుస్తూ ఉంది. సాధారణంగా ఏటా ఆంధ్రాలో పొగాకు నాట్లు వేసే సమయంలో కర్ణాటకలో కొనుగోళ్లు మొదలవుతాయి. ఇక్కడ పొగాకు క్యూరింగ్ 3 వంతులు పూర్తయ్యే సమయానికి అక్కడ దాదాపు కొనుగోళ్లు తుది దశకు చేరుకుంటాయి. అలా ఫిబ్రవరి ఆఖరుకు కర్ణాటకలో చివరి దశకు చేరితే ఆ వెంటనే దక్షిణాదిలో కొనుగోళ్లు పొగాకు బోర్డు ప్రారంభిస్తుంది. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. సంక్రాంతి వెళ్ళినా కర్ణాటకలో పండిన పంటలో సగం కూడా విక్రయాలు పూర్తి కాలేదు. మెరుగైన ధర కోసం అక్కడి రైతులు ఎదురు చూస్తూ త్వరితగతిన పంట అమ్మకాలకు మొగ్గు చూపడం లేదు. మరోవైపు అక్కడ లో గ్రేడ్ అధికంగా ఉత్పత్తి కావడంతో మేలు రకం పొగాకు ధరలు బాగానే ఉన్నా రైతులు మాత్రం లో గ్రేడ్ బేళ్లను ఎక్కువగా వేలం కేంద్రాలకు తెస్తూ ఉన్నారు. దీంతో నోబిడ్లు కూడా ఒకంత అధికంగా ఉండటంతో కొనుగోళ్లు మందకొడిగా సాగుతూ ఉన్నాయి. కర్ణాటకలో అక్టోబర్ 7న వేలం ప్రారంభం. కర్ణాటకలో 2024-25 సీజన్కు పొగాకు బోర్డు అంతకు ముందు సీజన్ వలె 100 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతించింది. ఇంచుమించు అంతే పరిమాణంలో పంట ఉత్పత్తి జరిగినట్టు అంచనా. గత ఏడాది అక్టోబర్ 7న కర్ణాటకలో మొత్తం 10 కేంద్రాలలో వేలంను అధికారులు ప్రారంభించారు. తొలి రోజు మేలు రకం కిలో 230 ఇచ్చి వ్యాపారులు క్రమంగా డిసెంబర్ 2వ వారం నాటికి గరిష్టంగా ₹290 వరకు లో గ్రేడ్కు, మిగతా 6 పేజీలో కూడా 230 నుంచి 250 వరకు తీసుకెళ్లారు. అనంతరం మేలు రకం ధరలు ఎంతో కొంత పెరుగుతున్నా లో గ్రేడ్ ధరలు అప్పటి వరకు ఉన్నదానికన్నా తగ్గించడం ప్రారంభించారు. అసలే ఈ ఏడాది అక్కడ లో గ్రేడ్ అధికంగా ఉత్పత్తి అయింది. సుమారు 100 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి అంచనా కాగా అందులో నికరంగా 40% లో గ్రేడు, 35% మీడియం గ్రేడ్ ఉండగా మేలు రకం కేవలం 25% మాత్రమేనని సమాచారం. అంతా లో గ్రేడ్ తేవడంతోనే. సాధారణంగా లో గ్రేడ్ 25% ఉంటుంది. అలాంటిది 40% వరకు ఉత్పత్తి కావడంతో పాటు ఆ గ్రేడ్లకు ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందటమే కాక మేలు రకం బేళ్లను ఇళ్లల్లో ఉంచుకొని లో గ్రేడు, మీడియం గ్రేడ్ బేళ్లను అమ్మకాలకు ఆ నెలలో తెచ్చారు. ఆ పరిస్థితి అక్కడ కొనుగోళ్లపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఫలితంగా రోజువారీ కొనుగోలు పరిమాణం తగ్గి మొత్తం సీజన్ ప్రక్రియ ఆలస్యంగా నడుస్తూ ఉంది. సంక్రాంతి వరకు దాదాపు 3.5 మాసాల కాలంలో కర్ణాటకలో కేవలం 45 మిలియన్ కిలోల పంట మాత్రమే కొనుగోలు చేసినట్టు సమాచారం. మేలు రకం గ్రేడ్ గతం కన్నా పెరిగి గరిష్ట ధర కిలో 315కు చేరుకోగా కనిష్ట ధర కిలో 220గా ఉంది. అలా సగటు ధర కిలో 265 వరకు లభించింది. గత ఏడాది మొత్తం 83 మిలియన్ కిలోలు ఉత్పత్తి జరగ్గా సగటున కిలోకు 254 ధర లభించింది. ఆ ప్రకారం చూస్తే గత ఏడాది కన్నా ఈ ఏడాది సగటు ధర ఎక్కువగానే ఉండటంతో పాటు మేలు రకం ధరలు గతం కన్నా అధికంగానే లభిస్తున్నాయి. అయినప్పటికీ ఈ ఏడాది లో గ్రేడ్ ఉత్పత్తి అధికంగా ఉండటంతో అక్కడి రైతులు ఆ ధర కోసం పట్టుబడుతూ బేళ్లను సక్రమంగా తీసుకురావటం లేదని సమాచారం. అక్కడ ఇంకా 55 మిలియన్ కిలోల పంట రైతుల వద్ద ఉండటంతో దాని విక్రయాలకు మరో 3 మాసాలు పట్టే అవకాశం కనిపిస్తుంది. అలా అయితే ఆంధ్రాలో ఈ ఏడాది కనీసం మార్చి ఆఖరుకు కూడా వేలం ప్రారంభించే పరిస్థితే ఉండదు. దానివల్ల ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి అంచనాలు ఉన్నాయి.